పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ బిడ్డలందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను నాయన. నీ సన్నిధికి ఆశతో వచ్చారు ప్రార్థన చేయాలని. నాయనా, మా ప్రార్థనలను మీరు అంగీకరించండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని నువ్వు చెప్పినట్టు నాయన, మేము మరి భౌతికమైనటువంటి పరిస్థితుల నుంచి కాకుండా తండ్రి, మా చిత్తము నుంచి, మా మనస్సు నుంచి, మా హృదయం నుంచి మొత్తము పిలిచి నిన్ను స్తుతిస్తూ ప్రభువా, నిన్ను ఆశ్రయించటానికి ప్రార్థన ద్వారా మాకు సహాయం చేయండి. ప్రభువా, మరి ఈ సమయంలో నీ వాక్యం వినబోతుండగా నీ కృప మాకు దయచేయండి. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మేము అర్థం చేసుకోవటానికి మాకు కృపను అనుగ్రహించండి. నాయనా, మరి పరిశుద్ధాత్ముడా, మీరు రాసినటువంటి వాక్యము మాకు క్షేమాన్ని కలుగజేస్తది. మాకు పరిశుద్ధతను, నీతిని తెచ్చిపెడతది నాయన. మరి ఈ వాక్యానికి మేము లోబడినట్లు మీరు మా అందరికీ కృప దయచేయండి. మీరే మమ్మల్ని చేయి పట్టుకొని సర్వసత్యంలోనికి నడిపించమని, మా జీవితాలు మారటానికి మీరే మాకు సహాయం చేయమని, మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకున్న వచనాలను మనము చూడబోతా ఉన్నాము. ఈ వచనాలు సంఘములో ఉన్నటువంటి స్త్రీలకు అపోస్తలుడు చెప్తున్నటువంటి మాటలు. పురుషులతో మాట్లాడాడు 9వ వచనంలో. 8వ వచనంలో స్త్రీలతో 9వ వచనం నుంచి 15వ వచనం వరకు మాట్లాడుతున్నాడు. ఈ వచనాలు చదవటానికి ముందు మరి సంఘము ఈ వచనాలను 9వ వచనం నుంచి 15వ వచనం వరకు రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారు, రకరకాలుగా బోధిస్తున్నారు, రకరకాలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేస్తా ఉన్నారు. ఈ వచనాల్లో ఉన్న సత్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోకుండా వాళ్ళకి ఎలా ఉపయోగపడితే అలా ఉపయోగించుకుంటున్నటువంటి వచనాలివి. మనము దేవుని వాక్యం చదివేటప్పుడు జాగ్రత్తగా చదివి సత్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరము ఉందన్నమాట. ప్రాముఖ్యంగా ఫెమినిస్ట్ మూవ్‌మెంట్ ఏమంటదంటే, ఇవి చాలా దారుణమైనటువంటి వచనాలు. స్త్రీని అణగదొక్కుతున్నటువంటి వచనాలు. ఇది మన సంస్కృతికి పనికిరావు. లేకపోతే వేరే సంస్కృతికి సంబంధించినటువంటి, వేరే కాలానికి, వేరే సంస్కృతికి సంబంధించినటువంటి వచనాలు అని చెప్పి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అది గూడా మీరు తెలుసుకోవాలి. అలానే కొంతమంది ఏమంటారంటే, ఈ వచనాలు పౌలు ఎఫెసులో ఉన్న సంఘానికి చెప్పాడు. అక్కడ పరిస్థితులకు అనుగుణంగా చెప్పినటువంటి వచనాలు. ఈ వచనాలని మేము పూర్తిగా అంగీకరిస్తున్నాం గానీ, ఈ కాలానికి మాత్రం ఈ వచనాలు సరిపోయేటువంటి వచనాలు కాదు అని చెప్పి వాదిస్తూ, వాళ్లకు ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే అలా అప్లై చేసుకుంటున్నారు. సో, ఈ వచనాలు మరి అందుకని చాలా డిబేటెడ్ వర్సెస్ అనేటువంటిది కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. భక్తులు చాలామంది ఈ వచనాల మీదే పుస్తకాలు రాశారు. నేను ఆల్రెడీ ఒక బుక్‌ను కూడా ఈరోజు రికమెండ్ చేశాను. 400 పేజీల పుస్తకం. ఓన్లీ 9వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్న వచనాలను వివరించినటువంటి పుస్తకము. 'వుమెన్ ఇన్ ద చర్చ్' అనేటువంటి బుక్కు. ఆహ్, మంచి పుస్తకము. ఆ పుస్తకము మీరు డీటెయిల్డ్‌గా చదవాలనుకుంటే గనక విషయాలన్నీ, ఇష్యూస్ అన్నీ గూడా మీరు చదవచ్చు. సో, మనము దేవుని వాక్యాన్ని చదువుదాము. చదివి నేను సీక్వెన్షియల్ ఎక్స్‌పోజిషన్ చేసుకుంటూ వెళ్తున్నాను గాబట్టి, వచనం తర్వాత వచనం మనం జాగ్రత్తగా చదువుకుంటూ అర్థం చేసుకుందాం. నేను ముందు చదువుతాను వచనాలని 9 నుండి 15 వరకు. ఆ తర్వాత ఈరోజు మన దృష్టంతా గూడా మొదటి 2 వచనాల మీదే, 9వ వచనము, 10వ వచనం మీదే పెడదాము. బట్ వచనాలనైతే నేను మొత్తము చదవటానికి ప్రయత్నం చేస్తాను. మరియు స్త్రీలను అణుకువయు స్వస్థబుద్ధియు గలవారయుండి, తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని
చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. మొదట ఆదామును, తర్వాత హవ్వయును నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతలయందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. నేను అనుకుంటాను మీకు విషయం ఏంటో అర్థమైంది. దీంట్లో కష్టమేంటో అర్థమైంది. వస్త్రాధరణ గురించి మాట్లాడుతున్నాయి. బంగారము గురించి మాట్లాడుతున్నాయి. జడల గురించి వచనాలు మాట్లాడుతున్నాయి. ముత్యముల గురించి మాట్లాడుతున్నాయి. వెలగల వస్త్రాలు, అలంకరణ గురించి వచనాలు మాట్లాడుతున్నాయి. స్త్రీ మౌనముగా ఉండాల్సిందే గాని, మరి ఆమె ఉపదేశించుటకైనను, పురుషుడి మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవివ్వనని చెప్పాడు. ఈ వచనాల యొక్క అప్లికేషను, ఈ వచనాల యొక్క ఇంటర్ప్రిటేషను సో ఎంత ఇంపార్టెంటో నేను అనుకుంటాను ఈ వచనాలు చదువుతుండగానే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో మనము ఈరోజు మొదటి 2 9వ వచనం, 10వ వచనం మీద మనము దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేద్దాము. నెక్స్ట్ వీక్ మిగిలిన వచనాలను చూడటానికి ప్రయత్నం చేద్దాం. 9వ వచనము, 10వ వచనము మెయిన్ పాయింట్ ఏంటి అని నేను చెప్పటానికి ముందు 9వ వచనం స్టార్ట్ అవుతున్నటువంటి మాట ఉంది కదా, మరియు అని. ఆ మరియు అనేటువంటి మాట నిజానికి మరియు అని అనువాదం కాదు. నిజానికి ఎలా అనువాదం చేయాలంటే లైక్ వైజ్ ఆర్ సిమిలర్లీ, అలాగుననే అని ఉండాలన్నమాట. మరియు కాదు, అలాగుననే. అలాగుననే అనే మాట మిస్ అయింది. దయచేసి మీరు మరియు అనేటువంటి మాట స్థానము మీరు మరియు ఉంచుకోండి. అలాగుననే మరియు అని అనొచ్చు అనమాట. సో అలాగుననే అనే మాట అక్కడ ఉండాలి. సో గ్రీక్ పదము లైక్ వైజ్ ఆర్ సిమిలర్లీ అనే మాట ఉండాలి. ఆ పదము ఏం చేస్తుందంటే 8వ వచనాన్ని 9వ వచనానికి కనెక్ట్ చేస్తుంది. అలాగుననే అంటే అర్థం ఏంటంటే, సో 8వ వచనంలో నేను చెప్పాను కదా, అలాగే నేను ఎలాగైతే 8వ వచనంలో చెప్పానో, అలాగే సో 9వ వచనం నుంచి నేను స్త్రీల గురించి మాట్లాడబోతున్నాను. అక్కడ నేను పురుషులకు చెప్పినటువంటి విషయము లాగానే నేను స్త్రీలకు కూడా చెప్తున్నాను అని చెప్పి అన్నాడు. ఈ మాట ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎందుకు ఇంపార్టెంటో నేను చెప్తాను. మనము 8వ వచనం చదివేటప్పుడు ఒక పదాన్ని నేను చూపించాను. ఆ పదం ఏంటంటే ప్రతి స్థలమందు అనేటువంటి పదాన్ని నేను చూపించాను. చూపించి నేనేమన్నానంటే, ఇది ఎఫెసులో ఉన్న చర్చి గురించి మాట్లాడట్లేదు పౌలు. పౌలు దేవుని బిడ్డలు భూమి మీద ఎక్కడ సంఘముగా కలిసినా గూడా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పాను. చెప్పినప్పుడు మీరు అర్థమైంది. సో నేను చూపించాను కూడా వచనాలు. ప్రతి స్థలము అనేటువంటిది దేవుని కుమారుని యొక్క రక్తంలో కడగబడినటువంటి బిడ్డలు భూమి మీద ఎక్కడ కలిసినా గూడా వాళ్ళు ఆరాధన కలిసిన ప్రతి సమయంలో పురుషులు ఏం చేయాలో చెప్తున్నాడు. సో అలాగుననే అనే మాట మనల్ని ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటిది ఎఫ్‌సీ సంఘంలో ఉన్న సంఘానికి చెప్పట్లేదు ఈ మాటలు. భూమి మీదనున్న అన్ని సంఘాలకు చెప్తున్నాడు. అంటే ఎవరైనా గూడా ఈ వచనాలు ఆ కాలానికి, ఆ పట్టణానికి, ఆ సంఘానికి సరిపోయినయి మాత్రమే, మిగిలిన వాళ్ళకి సరిపోయినయి కాదని ఎవరైనా అంటారేమో. అలా అనటానికి మనకి గ్రామాటికల్‌గా ఛాన్స్ లేదు. ఎందుకని లేదంటే, ఆయన ప్రతి స్థలమందు అంటే ఆరాధనకు కూడిన ప్రతి చోట గూడా దేవుని బిడ్డలు కలిసిన ప్రతి చోట కూడా పురుషులు ఏం చేయాలో, స్త్రీలు ఏం చేయాలో, పురుషులు ఎలా ఉండాలో, స్త్రీలు ఎలా ఉండాలో చెప్తున్నాడు కాబట్టి, నేను అనుకుంటాను ఇది ఒక కాలానికి లేకపోతే ఒక చోటుకి సంబంధించినటువంటి మాటలు కాదు. నంబర్ 2 రెండోది పౌలు ఒక్కడే ఇక్కడ చెప్పిన మాటలు చెప్పలేదు. పౌలు అపోస్తలుడు మనందరికీ తెలుసు. పౌలు అపోస్తలుడు. ఆయన ఇక్కడ అపోస్తలుడి యొక్క అధికారంతో చెప్తున్నటువంటి మాటలివి. సో, ఈ మాటలు పౌలు ఒక్కడే చెప్పలేదు. ఇంకా ఎవరు చెప్పారు ఈ మాటలు? పేతురు గూడా
చెప్పాడు. సో, ఒక అపోస్తలుడు చెప్పాడనుకోండి, మనం అర్థం చేసుకోగలం. ఆర్గ్యుమెంట్ ఉంటది మనం ఆర్గ్యూ చేయటానికి. కానీ అపోస్తలులందరూ ఇదే విషయాన్ని మరలా, మరలా చెప్తున్నారనుకోండి, అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే అపోస్తలిక్ టీచింగ్ అంటాం. అపోస్తలిక్ టీచింగ్ అంటే అర్థం ఏంటంటే, అపోస్తలులు అందరూ అన్ని చోట్ల, అన్ని సంఘాలలో చెప్తున్నటువంటి సత్యం ఇది. ఇది ఒక చోట ఒక అపోస్తలుడు ఒక సంఘానికి చెప్తున్నటువంటి విషయం కాదు ఇదనేది మనకి అర్థమవుతదనమాట. మొదటి పేతురుకెళ్దాము. పేతురు రాసిన మొదటి పత్రికలో మనము దగ్గర దగ్గర ఇదే విషయాన్ని చదివాము. ఆల్రెడీ చదివాము. నేను వాక్యం గూడా చెప్పటం జరిగింది. సో, విషయాలు చాలా వరకు సిమిలర్‌గా ఉంటాయి. మూడో అధ్యాయము, మూడో వచనంలో ఈ మాటలు చదువుతామనమాట. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్యు, మృదువైనట్యునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. సో, ఇక్కడ మీరు చూసారు టీచింగ్ అంటే బేసికల్‌గా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఇక్కడ పౌలు చెప్తున్నటువంటిది ఒకటి కాపరికి చెప్తున్నాడు. పాస్టర్‌కి చెప్తున్నాడు. ఇది పాస్టరల్ లెటర్స్. సో, పాస్టరల్ లెటర్సు యూనివర్సల్‌గా సంఘాలకన్నిటికి సంబంధించినటువంటి ట్రూత్ ఇది. రెండోది ప్రతి స్థలమందు అనేటువంటి మాట మనకేం చెప్తుందంటే, ఒక పర్టిక్యులర్ చర్చికి కాదు అన్ని చర్చెస్‌కి అని చెప్తుంది. నంబర్ 3 మూడోది మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ప్రతి అపోస్తలుడు గూడా ఈ సత్యాన్ని బోధించాడు. కాబట్టి దీనికి మనము సంపూర్ణ విధేయత చూపించాల్సినటువంటి అవసరము ఉంది అనేటువంటిది మనకి అర్థమవుతుంది. సో, ఇంతకీ ఏంటి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయము? పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే చాలామంది ఇలా అనుకుంటారు. ఏంటంటే, పాస్టర్ గారేంటి నేను ఏమి ధరించాలో, ఏం బట్టలేసుకోవాలో, ఏ బంగారం పెట్టుకోవాలో, లేకపోతే ఏ నగలు పెట్టుకోవాలో పాస్టర్ గారు ఎవరు చెప్పటానికి? ఇది నా శరీరము. నేను నాకు ఏది ఇష్టమైతే అది ధరిస్తాను. నేను ఏమేసుకోవాలనుకుంటే అదేసుకుంటాను. పాస్టర్ గారు ఎవరు అసలు నాకు చెప్పటానికి అనేటువంటి వ్యక్తులు గూడా ఉన్నారు భూమి మీద. సో, నేను సిస్టర్స్ అందరిని రిక్వెస్ట్ చేసేదేంటంటే, ఇక్కడ సందర్భము మనం మర్చిపోకూడదు. సందర్భము ఏంటంటే, జీవము గల దేవుని సంఘములో మనుష్యులు ఎలాగు ప్రవర్తించాలో రాస్తున్నటువంటి మాటలివి. మనము సందర్భాన్ని వదిలిపెట్టేసామనుకోండి. ఇక్కడ టాపికు మీరు ఫంక్షన్‌కెళ్ళేటప్పుడు ఎలా, లేకపోతే వివాహానికెళ్ళేటప్పుడు ఎలా, బర్త్‌డేకెళ్ళేటప్పుడు ఎలా, థట్ ఈస్ నాట్ ది కాంటెక్స్ట్. సందర్భం అది గాదు. సందర్భం ఏంటి? మూడో అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు. సందర్భం ఏంటి? మూడో అధ్యాయం ఏమంటున్నాడంటే, మూడో అధ్యాయం 15వ వచనము, దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులెలాగు ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ద కాంటెక్స్ట్ ఏంటంటే, ఈ మాటల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, సందర్భం ఏంటంటే, దేవుని బిడ్డలకి చెప్తున్నాడు. అందరికీ చెప్పట్లేదు. దేవుని బిడ్డలకు దేవుని కుమారుడు స్వరక్తమిచ్చి కొనుక్కున్నటువంటి తన బిడ్డలకు చెప్తున్నాడు. తన బిడ్డలు సంఘముగా కలిసి వచ్చినప్పుడు, పరిశుద్ధులుగా కలిసొచ్చినప్పుడు, వాళ్ళు ఎలా ప్రవర్తించాలో చెప్తున్నాడు. కాబట్టి దేవునికి వీళ్ళతో మాట్లాడటానికి అధికారం ఉంది. అపోస్తలులకు అధికారం ఉంది. కాబట్టి కాపరికి కూడా ఈ వచనాలను వివరించటానికి, ఈ వచనాల యొక్క అర్థాన్ని చెప్పి వాళ్ళ జీవితాలను చక్కగా దేవుడిని ప్రేమించేవారుగా కట్టుకోవటానికి చెప్పే అధికారము కాపరికి ఉందన్నమాట. సో, కాంటెక్స్ట్ మనము గుర్తుంచుకోవాలి. నంబర్ 1. నంబర్ 2 రెండోదేంటంటే, కాపరి నమ్మకంగా దేవుని వాక్యాన్ని చెప్పుకుంటూ వెళ్ళాలి. దేవుని వాక్యంలో ఉన్నదున్నట్టుగా చెప్పాలి. చదివి జాగ్రత్తగా దాని అర్థం చెప్పి, మన జీవితాలకు దానికి అప్లై చేయాల్సిన బాధ్యత కాపరిగా ఉంది. నమ్మకమైన కాపరి అలా చేస్తాడు. కాబట్టి నేను ఈ వచనాల యొక్క అర్థాన్ని చెప్తాను. అర్థం చెప్పటమే కాదు, వాటికి మనం ఎలా విధేయత చూపించాలో కూడా నేను మీకు చెప్తాననమాట. ఇప్పుడు 9, 10 వచనాల మీద మనము దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. 9, 10 వచనాల్లో మెయిన్ పాయింట్ ఏంటంటే అలంకరించుకోవటం లేకపోతే అలంకరణ అది మెయిన్ పాయింట్. 9వ వచనము, 10వ వచనం యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే అలంకరించుకొనుట లేకపోతే అలంకరించుకొనవలెను. ఆ మాట
మనము 9వ వచనంలో చూసాం కదండి. 9వ వచనం ఆఖరిలో వస్త్రములతో నేను అలంకరించుకొనక అనే మాట చూస్తాము. 10వ వచనం ఆఖరిలో అలంకరించుకొనవలను అనే మాట మనం చూస్తాము. అలంకరణ అనేటువంటిది ఈ 2 వచనాల యొక్క మెయిన్ పాయింట్. ఈ మాట ఇంట్రెస్టింగ్ మాట. ఇంగ్లీష్‌లో మనం అడోర్న్ అంటాం. అడోర్న్ ఏడీఓఆర్ఎన్ అనేటువంటి మాట. అడోర్నింగ్ యువర్ సెల్వ్స్ అంటే అలంకరించుకోవటం అనేటువంటి మాట. సో, ఈ మాట నేను గ్రీక్ పదము చదువుతాను. మేబీ మీకు ఏదన్నా గుర్తొస్తుందేమో చూద్దాము. కాస్మేయో అనేటువంటిది గ్రీక్ పదం. దీని వెనకాల అలంకరణ అనేటువంటి మాట వెనకాల ఉన్న పదము కాస్మేయో. సో, ఏమన్నా గుర్తొస్తుందా మీకు కాస్మేయో అంటే? చూసారా మీరెంత తెలివిగల్లోళ్ళో? దీని వెనకాల ఉన్న పదం ఏంటి? దీని వెనకాల ఉన్న పదం కాస్మెటిక్ గాదు. కాస్మేయో. కాస్మేయో అనే పదం నుంచి కాస్మెటిక్స్ అనేటువంటి పదము, కాస్మెటిక్ ఆర్ కాస్మెటిక్స్ అనేటువంటి పదము వచ్చిందనమాట. ఇంతకీ కాస్మెటిక్ అంటే ఏంటి? కాస్మెటిక్స్ అంటే ఏంటి? దాని నిర్వచనము ఏంటి? నిర్వచనం ఏంటంటే, ది ఆర్ట్ ఆఫ్ అడోరింగ్ ఆర్ బ్యూటిఫైయింగ్ ద బాడీ. సో, కాస్మెటిక్స్ అంటే ఏంటంటే, చక్కగా మనల్ని మనము మంచిగా, అందంగా శరీరాన్ని, మన బాడీని చేసుకోవటం. లేకపోతే ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ఇంకొక నిర్వచనం చెప్తాను. ఏ ప్రిపరేషన్ ఫర్ యూజ్ ఇన్ బ్యూటిఫైయింగ్ ద ఫేస్, స్కిన్ అండ్ హెయిర్. సో, ఇది కాస్మెటిక్స్ అనేటువంటి దానికి డెఫినేషన్. సో, అలంకరణ అనే మాట వెనకాల ఉన్న గ్రీక్ పదము కాస్మేయో. దాని మీనింగ్ ఏంటంటే బేసికల్‌గా అలంకరించుకోవటము. అలంకరణలోకి దగ్గర దగ్గర అన్నీ వస్తాయి. ఫేసు, తర్వాత బంగారము, తర్వాత వస్త్రములు అంటే ఎవ్రీథింగ్ వస్తదనమాట అలంకరణలోకి. సో, అది ఇక్కడ వాడినటువంటి మాట. అలంకరణ గురించి మాట్లాడుతున్నాడు 9వ వచనం, 10వ వచనంలో. స్త్రీల యొక్క అలంకరణ గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు స్త్రీల యొక్క అలంకరణ గురించి మాట్లాడాల్సొచ్చింది? మాట్లాడాల్సిన అవసరం ఏంటి? సో, ఇక్కడ ఏముందో నేను చెప్తాను. బట్ స్త్రీల యొక్క అలంకరణ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అవసరం ఏమొచ్చిందో చెప్తాను వినండి. ఏంటంటే, జీవము గల దేవుని సంఘంలో మనము పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించటానికి వస్తున్నాం. మనం ఇక్కడికొచ్చేది దేవుణ్ణి ఆరాధించటానికి. దేవుణ్ణి ఆరాధించటానికి వచ్చేటప్పుడు మనము జాగ్రత్తగా రావాలి. హృదయంలో నుంచి సిద్ధపడి జాగ్రత్తగా రావాలి. నేను ఎందుకు రావాలంటే సంఘానికి, దేవుని సంకల్పంలో నన్ను కరుణించాడు దేవుడు, నన్ను కనికరించాడు దేవుడు, తన కుమారుని యొక్క రక్తంలో కడిగాడు నన్ను. నేను ఇప్పుడు సంఘానికి వెళ్తున్నాను. నేను సంఘంలో ఆశీర్వాదకరంగానే ఉండాలి గానీ, సంఘంలో ఎవరికీ కూడా నా అలంకరణ వలన గానివ్వండి, లేకపోతే నా నా వస్త్రాధరణ వలన గానివ్వండి, దేని వలన గూడా ఎవరికీ ఏ విధమైనటువంటి అభ్యంతరము కలగకూడదు. నేనెళ్తుంది దేవుని సంకల్పంలో, దేవుని చిత్తాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఎళ్తున్నాను గానీ సంఘానికి, మనుషులను డిస్టర్బ్ చేయటానికి కాదు. కొంతమంది స్త్రీలు నేననుకుంటాను ప్రాముఖ్యంగా ఎఫ్‌సీ సంఘంలో గూడా, లేకపోతే ఎఫ్‌సీ సంఘంలోనే గాదు, ఈ రోమన్ కల్చర్‌లో, గ్రీక్ కల్చర్‌లో కొంతమంది వాళ్లకు ప్రాముఖ్యంగా ధనవంతులైనటువంటి వాళ్ళు, వాళ్ళకున్నటువంటిది చూపించటానికి సంఘంలో ప్రయత్నం చేయటానికి అవకాశం ఉంది. నేను చాలా రిచ్, నాకు చాలా ధనముంది, నేను వస్తున్నాను సంఘానికి, కానీ నేను రిచ్ అని చూపించాలనుకుంటే, వాళ్ళు రకరకాలుగా చూపించటానికి అవకాశం ఉంది. కానీ పాలేమంటున్నాడంటే, ఇది గాదు నీకు ప్లేసు ఇవన్నీ చేయటానికి. ఇక్కడ మాత్రం అలాంటివేమీ చేయటానికి కుదరదు అనేటువంటిది పౌలు యొక్క ఉద్దేశము. నేననుకుంటాను ఎఫ్‌సీ సంఘంలోనే కాదు, ఈ రోజుల్లో గూడా, ఇప్పుడు గూడా మనుషులు వాళ్ళకున్నటువంటి సంపదని చూపించటం కోసం ఇలాంటివి చేయటానికి అవకాశం ఉంది. సంఘంలో వచ్చిన వాళ్ళని, వేరే వాళ్ళని డిస్టర్బ్ జేయటానికి, వేరే వాళ్ళ యొక్క అటెన్షన్ అంటాం గదా! అంటే నన్ను చూడగానే వేరే వాళ్ళు నన్ను చూడాలి అనేటువంటి అటెన్షన్ గ్రాబ్ చేయటానికి కొంతమంది అలంకరణ అనేటువంటి దాన్ని వాడతారు. వాడి ఏం జేస్తారంటే, మిగిలిన స్త్రీలను గాని, లేకపోతే కొంతమంది పురుషులను గూడా వీళ్ళు డిస్టర్బ్ జేయటానికి అవకాశం ఉంది. అందుకని అపోస్తలుడు ఏమంటున్నాడంటే, జీవం గల దేవుని సంఘంలో మీరు ఇలాంటివి చేయటానికి కుదరదు. మీకు ఈ రెస్ట్రిక్షన్స్ మాత్రం ఉన్నాయి అనేటువంటిది చాలా క్లియర్‌గా చెప్తున్నాడనమాట. అంటే చర్చ్‌కొచ్చినప్పుడు, సంఘంలో పరిశుద్ధులతో దేవుడిని ఆరాధించి, ప్రార్థించి, ఆయన్ని స్తుతించడానికి నువ్వు వచ్చినప్పుడు, నువ్వు ప్రాపర్‌గా రావాలి. దేవుడు నీ దగ్గర నుంచి, స్త్రీ నుంచి
దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఈ 2 వచనాలు చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తా ఉన్నాయి. సో, ఇంతకీ ఏంటి అలంకరణ గురించి ఏం చెప్తున్నాడు? అలంకరణ అనేది మెయిన్ పాయింట్ అని మీకు అర్థమైంది గదా! ఏం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడంటే, ఈ అలంకరణ గురించి 3 విషయాలు చెప్తున్నాడండి. 3 విషయాలు చెప్తున్నాడు అలంకరణ గురించి. మొట్టమొదటిది ఏంటంటే, వేటితో అలంకరించుకోవాలో చెప్తున్నాడు. వేటితో అలంకరించుకోవాలో చెప్తున్నాడు. నంబర్ 2 రెండో పాయింటు వేటితో అలంకరించుకోకూడదో గూడా చెప్తున్నాడు. సో, రెండో పాయింట్ ఏంటంటే, వేటితో అలంకరించుకోకూడదో చెప్తున్నాడు. మూడో పాయింటు ఎలా అలంకరించుకోవాలో గూడా చెప్తున్నాడు. సో, 3 పాయింట్స్ ఇక్కడున్నాయి. ఎలా అలంకరించుకోవాలి? నంబర్ 2 ఏమి అలంకరించుకోకూడదు? నంబర్ 3 ఏమి అలంకరించుకోవాలి? సో, ఈ 3 పాయింట్లు మనం అర్థం చేసుకుంటే పాలు ఏం చెప్తున్నాడనేటువంటిది మనకి అర్థమవుతుంది. నంబర్ 1 ఫస్ట్ పాయింటు ఎలా అలంకరించుకోవాలి? ఎలా? ఫస్ట్ పాయింట్ నేను ఎందుకంటే తెలుగు బైబిల్‌లో ఉన్న దాని ప్రకారం వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాను. సో, తెలుగు బైబిల్ ప్రకారం వెళ్దాం. మరియు స్త్రీలును అణుకువయు స్వస్థ బుద్ధి గలవారై అనే మాట ఉంది గదండీ! అణుకువయు స్వస్థ బుద్ధి గలవారై. సో, అలంకరణ విషయంలో ఎలా అలంకరించుకోవాలంటే ఇదిగోండి ఈ 2 లక్షణాలు కలిగి అలంకరణ చేసుకోవాలి స్త్రీలు. ఈ 2 లక్షణాలు వాళ్ళ అలంకరణను నియంత్రించాలి. లేకపోతే గైడ్ చేయాలి. సో, ఏటిని ఆధారం చేసుకొని వాళ్ళ అలంకరణ ఉండాలంటే, ఇదిగో ఈ 2 మాటలను వాడి అర్థం చేసుకొని వాళ్ళని వాళ్ళు అలంకరించుకోవాలి. ఇప్పుడు అణుకువయు స్వస్థ బుద్ధి గలవారై అని ఉంది గదండీ! కలవారంటే అర్థం ఏంటి? ఈ 2 లక్షణాలు వాళ్ళు కలిగుండాలి. అలంకరణ విషయంలో వచ్చేటప్పటికే ఈ 2 విషయాలను వాళ్ళు ప్రాముఖ్యంగా తీసుకోవాలి. ఈ 2 లక్షణాలను లేకపోతే ఈ 2 విషయాలను వాళ్ళు ప్రాముఖ్యంగా తీసుకోవాలి. ఇవి వాళ్ళని నడిపించాలి. ఆ 2 ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ మోడెస్టీ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ సెల్ఫ్ కంట్రోల్. మొదటిదేంటి? మొదటిది అణుకువ అని ఉంది గదండీ! మొదటిదేంటండి? అణుకువ. రెండోదేంటి? స్వస్థ బుద్ధి. సో, ఈ 2 మాటలు జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మనము ఈ 2 ఏంటంటే మొట్టమొదటిది అణుకువ అనే మాట ఉంది గదండీ! అణుకువ అంటే ఏంటి? అణుకువ కలిగి అలంకరించుకోవాలి. లేకపోతే స్వస్థ బుద్ధి కలిగి అలంకరించుకోవాలి. ఏంటి? అణుకువ అంటే ఏంటి? అణుకువ అంటే ఏంటో చెప్పమంటారండి? అణుకువ అనే మాటకు అంటే మనం ఇంగ్లీష్‌లో మోడెస్టీ ఆర్ లేకపోతే డీసెన్సీ లేకపోతే ప్రొప్రైటీ అంటామనమాట. దీని మీనింగు ఏంటంటే వినయము, వినయము లేకపోతే కొన్నిసార్లు మనము నమ్రత అనే మాట కూడా వాడతాం కదండీ! వినయము, లేకపోతే నమ్రత, లేకపోతే నిగర్వము, గర్వము లేకుండా అణుకువ అనే మాటకు అర్థం ఏంటంటే హంబుల్‌గా లోపల హృదయంలో ఎలా ఉండాలంటే, నా అలంకరణ చాలా దీనత్వముతో కూడిన విధంగా ఉండాలి. ఆ దీనత్వము అనే మాట వాడొచ్చు. ఎందుకంటే నిగర్వము, అణుకువ అనేటువంటి మాటలు, వినయము అనేటువంటి మాటలు అంటే తను ఆరాధనకి వస్తుంది అనేటువంటిది ఆమెకు తెలియాలి. తెలిసి తనను తాను తగ్గించుకోవటానికి ఇష్టపడాలి. తగ్గింపు అనేటువంటిది నేను అనుకుంటాను అణుకువకు బెస్ట్ వివరణ ఏంటంటే తగ్గించుకోవడం. తనను తాను తగ్గించుకోవడం. నేను ఎంత తగ్గించుకుంటే నాకు అంత మంచిది అనేటువంటిది అణుకువ అనేటువంటి హార్ట్. అంటే అలంకరణకు నీకు ఉండాల్సినటువంటి హృదయం గురించి చెప్తున్నాను. అలంకరణలో నీకు గర్వం ఉండకూడదు. అంటే అలంకరించుకునేటప్పుడు నేను ఎందుకు అలంకరించుకుంటానంటే, నా అలంకరణ అందరూ చూడాలి, నాకు ఎంతుందో చూడాలి. అదంతా గర్వంతో కూడింది. దాంట్లో వినయం లేదు. దాంట్లో తగ్గింపు జీవితం లేదు. దాంట్లో ఉందంతా ఏముంది? గర్వమే ఉందనమాట. సో, అణుకువ లేదు. అణుకువ అనేటువంటిది స్త్రీకి అవసరము అని చెప్పాడు. నంబర్ 1. నంబర్ 2 రెండోది ఏమన్నాడు? స్వస్థ బుద్ధి అన్నాడు గదండీ! ఆ స్వస్థ బుద్ధి అనేటువంటి దాని గురించి నేను సెల్ఫ్ కంట్రోల్ సీరీస్‌లో చెప్పాను. ఈ వచనం దగ్గరికొచ్చాను నేను. వచ్చి నేనేం చెప్పానంటే, ఈ స్వస్థ బుద్ధి అనేటువంటి మాట వెనకాల ఉన్నటువంటి గ్రీక్ పదము నిజానికి చెప్తుందేంటంటే, సెల్ఫ్ కంట్రోల్. ఏం చెప్తుంది నిజానికి? సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటి? మితముగా ఉండడం. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటి? మితముగా ఉండటం. ఆశా నిగ్రహము
కలిగి ఉంటాం. లేకపోతే సంయమనం అంటాం గదా! మనము. ఆశా నిగ్రహం, సంయమనం లేకపోతే మితముగా ఉండటం అనే మాట ఉంది గదండీ. అంటే ఏంటంటే మనల్ని మనము కంట్రోల్ చేసుకోవాలి. ఒక భక్తుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, పురుషులంట పురుషులు సంఘముగా కూడినప్పుడు పురుషులు చేసే పాపం ఏంటంటే వాళ్ళకి కోపము, వివాదాల్లోకెళ్తారంట. సంఘంగా కలిసిన ప్రతిసారి గూడా పురుషులు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పాపం ఏంటంటే కోపము, వివాదం. స్త్రీలు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే సంఘంగా కలిసిన ప్రతిసారి గూడా కాస్మెటిక్స్ సైడ్. స్త్రీలు జాగ్రత్తగా ఉండాల్సిందేంటి? అలంకరణ. అలంకరణ. బ్యూటిఫైయింగ్ హర్‌సెల్ఫ్. అది ఆమెకున్న బలహీనతంట. పురుషుడికున్న బలహీనతేంటి సంఘంలో? కోపము, వివాదం. అందుకే 8వ వచనంలో పురుషుడికి చెప్పాల్సింది చెప్పేసాడు. పురుషుడికి ఏం చెప్పాడంటే, "నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. వివాదమైనను, లేకపోతే కోపమైనను ఉండకుండా పరిశుద్ధమైన చేతులు, పవిత్రమైన చేతులెత్తి నువ్వు ప్రార్థన చేయాలని" పురుషులకి ఎందుకు చెప్పాడంటే, పురుషులకున్నటువంటి బలహీనత అది. పురుషులకున్నటువంటి ప్రాబ్లమ్ అది. సో, పురుషుల ప్రాబ్లమ్ పురుషులకి అడ్రెస్ చేసాడు ఆల్రెడీ. మీరు చూడండి, చాలా సంఘాలలో అన్ని సమస్యలకి, అన్ని గొడవలకి కారణం ఏంటంటే పురుషుల యొక్క కోపము, లేకపోతే వాళ్ళ మధ్యలో వివాదాలు, గొడవలే. సో, సంఘాలు పాడైపోవటానికి ప్రాముఖ్యమైన కారణము పురుషుల వైపు నుంచి అయితే అదేనండి. అదే డైరెక్ట్‌గా కరెక్ట్‌గా చెప్పాడనమాట. పురుషుల వైపు నుంచి ప్రాబ్లమ్ ఏంటో చెప్పేసాడు. స్త్రీల వైపు నుంచి ప్రాబ్లమ్ ఏంటంటే, స్త్రీల వైపు నుంచి ప్రాబ్లము వాళ్ళు చాలా ప్రాముఖ్యత ఇస్తారంట దీనికి. ఏంటంటే బ్యూటిఫైయింగ్ అనేటువంటిది, లేకపోతే అన్‌డ్యూ కన్సర్న్ ఫర్ దేర్ బ్యూటీ. వాళ్ళ అందానికి లేకపోతే అలంకరణకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు అనేటువంటి దాన్ని ఆయనేమంటున్నాడంటే, లేదు లేదు, మీరు సంఘంగా కలుస్తుంది మీరు ఎలా ఉన్నారని చూపించుకోవటానికి కాదు, మీరు దేవుడిని ఆరాధించడానికి కలుస్తున్నారు అనేటువంటిది అడ్రెస్ చేస్తున్నాడు ఇక్కడ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అంటే 8వ వచనానికి, 9వ వచనానికి ఉన్న కంపారిజన్ చూస్తే గూడా మనకు అర్థమవుతుంది. సో, సిస్టర్స్‌కి నేను చెప్పేదేంటంటే, అమ్మ మీరు దయచేసి దేవుని సంఘానికొచ్చేటప్పుడు మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు ఈ 2 లక్షణాలు మీ హృదయంలో ముందు పెట్టుకోండి. ఏ 2 లక్షణాలంటే, మొట్టమొదటిది మీకు తగ్గింపు అవసరము. తగ్గించుకోండి. మిమ్మల్ని మీరు చక్కగా తగ్గించుకోండి. మనల్ని మనం తగ్గించుకోవటం మంచిదే. ఆయన బలిష్టమైన చేతుల కింద మనము దీనులుగా ఉండటం మంచిదే. మనకి ఎంత ఆస్తి అయినా ఉండొచ్చు. ఎంత సంపన్నులమైనా అయ్యుండొచ్చు. మన దగ్గర బోలెడన్ని వస్తువులు గూడా ఉండుండొచ్చు. ఏమైనా ఉండుండొచ్చు మన దగ్గర. కానీ మనకు దేవుని సన్నిధికొచ్చేటప్పటికి మనకు అవసరమైందేంటంటే అన్నిటికన్నా మించి తగ్గింపు జీవితం. అణుకువ. ఆ మాట చాలా మంచి మాట. తెలుగులో గూడా అనువాదం గూడా చక్కగా చేసాడు. అణుకు ఉండాలి మనకి అని చెప్తున్నాడు. అంతేకాదు రెండోది ఏముండాలంట? సెల్ఫ్ కంట్రోల్. స్వస్థ బుద్ధి అని ఉంది గదా! స్వస్థ బుద్ధి అనేటువంటి గుడ్ సెన్స్ అంటాం గదా మనం ఇంగ్లీష్‌లో. నిజానికి కొన్ని ట్రాన్స్‌లేషన్స్ స్వస్థ బుద్ధి అని అనువాదం చేశారు ఇంగ్లీష్‌లో గూడా. కొన్ని ట్రాన్స్‌లేషన్స్ సెల్ఫ్ కంట్రోల్, ఎల్ఎస్‌బి సెల్ఫ్ కంట్రోల్ అని ట్రాన్స్‌లేట్ చేశారు. ఎన్ఏఎస్‌బి డిస్క్రీట్‌లీ అని ట్రాన్స్‌లేట్ చేసింది. అంటే ఏంటంటే తెలివిగా, వివేకముగా అనే మాట ఉందనమాట. సో, ఎన్‌కేజేవి మోడరేషన్ అని ఉంది. మితముగా అని ఉంది. సో, నేను అనుకుంటాను మితముగా అన్నా, తెలివిగా అన్నా, ఆశా నిగ్రహంగా అన్నా, సంయమనం అన్నా అన్నీ కూడా మాట్లాడుతుంది ఏంటంటే కంట్రోల్, కంట్రోల్, కంట్రోల్. మీరు ఈ విషయాల్లో మీకేం అవసరం అన్నిటికన్నా ప్రాముఖ్యంగా సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహము అవసరము. సిస్టర్స్‌కి ఆశా నిగ్రహము అవసరము. తగ్గింపు అవసరము. ఆశా నిగ్రహం అవసరము. దేంట్లో? అలంకరణ విషయంలో. నేను మాట్లాడుతున్న టాపిక్ ఏంటి? అలంకరించుకోవటం విషయంలో మీకుండాల్సినటువంటి హృదయము ఏంటంటే, ఎలా అలంకరించుకోవాలో చెప్తున్నాను. ఎలా అలంకరించుకోవాలి? ఏం అలంకరించుకోవాలి? ఏం అలంకరించుకోకూడదు నేనింక చెప్పలేదు మీకు. ఎలా అలంకరించుకోవాలంటే ఇదిగోండి, ఈ హృదయంతో మీరు అలంకరించుకోవాలి. మనల్ని మనం తగ్గించుకోవటం మంచిది. అంతేకాకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకోవటం మంచిది అనేటువంటి హార్ట్‌తో మీరు మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి. ఫస్ట్ పాయింట్ అయిపోయింది గదా! రెండో పాయింట్ అంటే అసలు ఏమి అలంకరించుకోకూడదు. అలంకరణలో ఏది ఏవి ఉండకూడదు. ఏవి ఉండకూడదో గూడా ఇక్కడ చెప్పాడు గదండీ పౌలు. ఏమి ఉండకూడదో చెప్తున్నాడు. చూడండి జాగ్రత్తగా మనము ఇక్కడ అంటాడు. ఏమంటాడంటే జడలతోనైనను బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను
అలంకరించుకొనక, అలంకరించుకొనక అంటే ఇవి మీకు, మీకు ఉండకూడదు. మీకు వద్దు. మీకు వద్దంటున్నాడు. వీటిలో వద్దు అన్న వాటిలో దగ్గర దగ్గర మనము తల నుంచి మనం తలతో మొదలైనటువంటి జడలతో మొదలైంది, బంగారంతో మొదలైంది, ముత్యాలతో మొదలైన తర్వాత మనము వస్త్రాల దగ్గరికి వచ్చాడు. బట్ జనరల్‌గా ఆయన మాట్లాడుతుందేంటంటే, ఇదిగోమ్మా మీ అపియరెన్సు లేకపోతే మీరేసుకునేటువంటి ధరించేటువంటి వాటి విషయంలో ఆయన చెప్తుందేంటంటే, దయచేసి వీటిని మీరు దూరంగా ఉంచటానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయండి. అలంకరించుకొనక అన్నాడు. అంటే డు నాట్ అనేటువంటి మనం ఇంగ్లీష్‌లో చూసామనుకోండి. నాట్ విత్ బ్రైడెడ్ హెయిర్, నాట్ విత్ గోల్డ్ ఆర్ పర్ల్ ఆర్ నాట్ కాస్ట్‌లీ అటైర్ అని. అంటే అర్థమేంటి? అంటే అర్థం ఏంటంటే ఇవి వాళ్ళు అలంకరించుకోకూడనివన్నమాట. అలంకరించుకోకూడని వాటిల్లోకి ఏమొస్తున్నాయంటే ఇదిగోండి ఈ 3 వస్తున్నాయి. 3 చూడండి మీరు జాగ్రత్తగా చూసారనుకోండి. జడలతో అనే మాట ఉంది గదండీ! జడలతో అని. మనం నేననుకుంటాను, నేను మన చర్చ్‌లో ఎక్కడ చూడలేదు. అంటే రకరకాల హెయిర్ స్టైల్స్‌తో వచ్చేవాళ్ళని నేనైతే ఇంతవరకు చూడలేదు మన సంఘంలో. మన సంఘంలో చాలా సింపుల్‌గా ఉంటారు సిస్టర్సు. చాలా మోడెస్టీగా ఉంటారు. నాకు అసలు ఈ ఇష్యూనే కనిపించలేదు. బట్ దేవుని వాక్యం చెప్తుంది గాబట్టి, సిస్టర్స్‌కి నేను చెప్పాలి కాబట్టి దేవుని వాక్యాన్ని చెప్తున్నాను. జడల విషయంలో రకరకాల స్టైల్స్ ఉన్నాయని విన్నాను. చాలా రకరకాల స్టైల్స్. ఈ రకరకాల స్టైల్స్ అంతా గూడా వాళ్ళ దృష్టంతా గూడా వాళ్ళ హెయిర్ మీదే ఉంటదనమాట. తల మీద, తలలో ఉన్నటువంటి జుట్టు మీదే ఉంటదనమాట. ఆ హెయిర్ కేర్ అనేటువంటిది మీకు తెలుసో తెలీదో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇండస్ట్రీ ఇది. బిజినెస్ ఇది. హెయిర్ కేర్. జస్ట్ హెయిర్ కేర్. నేనంటుంది స్కిన్ కేర్ గూడా గాదింక. సో, హెయిర్ విషయంలో జడలు అనేటువంటి మాట ఇక్కడ మనం వాడినప్పటికి కూడా నేననుకుంటాను నార్మల్‌గా, స్ట్రెయిట్‌గా మనం చూసేటువంటి ఏ డెకరేషన్ లేకుండా సింపుల్‌గుండే జడలు కాదివి. ఈయన మాట్లాడుతున్నటువంటి జడలు కొంచెం డెకరేటెడ్‌గా చాలా బ్యూటిఫైయింగ్ జేసినట్టుగా దానికి అడిషనల్ యాక్సెసరీస్ ఏదో కలిపి వాటితో చుట్టి అల్లినటువంటి జడలు లాంటి జడలు ఏసుకోవద్దు అనేటువంటిది ఈయన మాట్లాడుతుంది. కొంతమంది ఇంకా బ్యూటిఫై జేస్తారు జడల్ని. ఇంకా రకరకాలుగా జేస్తారు. నేను ఆ డీటెయిల్స్‌లోకి వెళ్ళట్లేదు. సో, నేను మాట్లాడుతుందేంటంటే, ఆయన మాట్లాడుతుంది ఇలా నువ్వు హెయిరు చాలా అట్రాక్టివ్‌గా చేసుకొని వేరే వాళ్ళని డిస్టర్బ్ జేయకుండా నువ్వు ఉండటం అనేటువంటిది జడలనేటువంటిది నేను అర్థం జేసుకున్నాను. సో, నేననుకుంటాను నార్మల్‌గా, సింపుల్‌గా, చక్కగా హెయిర్ అంతా ఎటు పడితే అటు వెళ్ళకుండా ఒక ప్రాపర్‌గా చేసుకొని రావటం అనేటువంటిది ఐ డోంట్ సీ థట్ యాస్ ఎన్ ఇష్యూ. అసలిక్కడ ఆయన మాట్లాడుతుంది గూడా అది కాదని నేననుకుంటున్నాను. నంబర్ 1. నంబర్ 2 రెండోది బంగారము, ముత్యములు అనేటువంటిది. బంగారాలు, ముత్యాలు ఏసుకోవాల్సిన టైం అసలు ఆరాధన టైం గూడా గాదు. దేవుని సన్నిధిలో దేవుడిని ఆరాధించటానికొచ్చినప్పుడు మీకున్నంత బంగారం చూపించాల్సిన అవసరం లేదు. మీకున్నటువంటి ముత్యాలన్నీ చూపించాల్సిన అవసరం లేదు. అక్కడే మీకు అణుకు గావాలి. అక్కడే మీకు ఆశా నిగ్రహం గావాలనమాట. ఆశా నిగ్రహం, అణుకు ఎక్కడ గావాలంటే మీకు ఉండుండొచ్చు. కానీ దేవుని సన్నిధి కాదు మీరు చూపించుకోవటానికి. కాబట్టి మీరు వాటి నుంచి దూరంగా ఉండటం మంచిది. నెక్స్ట్ వన్ ఈస్ ద శారీస్. మీరు వస్త్రములు అనే మాట ఉంది గదండీ! అవి శారీస్ అయ్యుండొచ్చు, ఏమైనా అయ్యుండొచ్చు. వెలగల వెలగల వస్త్రములు. సో, చూడండి బాగా ఎక్స్‌పెన్సివ్ వస్త్రాలు యేసుకొని దేవుని సన్నిధికి రావాల్సిన అవసరము లేదు. ఆహ్, సో, అంటే మనకు ధనముంది గదా! లేకపోతే నా దగ్గర బట్టలున్నాయి గదా! అని డిస్‌ప్లే కోసం, చూపించటం కోసం యేసుకొని రావాల్సిన అవసరం లేదు. ధనవంతులయ్యుండొచ్చు. మీకు చాలా ధనం ఉండుండొచ్చు. మీ దగ్గర చాలా కాస్ట్‌లీ బట్టలుంటే ఉండుండొచ్చు. ఎలాగైతే బంగారం ఉందో, ఎలాగైతే ముత్యాలున్నాయో ఉండుండొచ్చు. కానీ అంత ఎక్స్‌పెన్సివ్ శారీస్ కట్టుకొని చర్చికి రాకూడదు. కొంతమంది ఇంకా అంటే చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాయంట. నేను చెన్నై సిల్క్సోళ్ళు 40,00,000 చీర జేశారంట. 40,00,000 చీర కొనాలంటే రోజుకి రూ. 500 ఉద్యోగం జేసే వ్యక్తికి 22 సంవత్సరాలు పడతది. ఏం ఖర్చు పెట్టకుండా దాచిపెడితే. లోకము చాలా దారుణంగుంది. అన్ని విషయాల్లో. ఇక్కడ చెప్తున్నటువంటి విషయాల్లో. హెయిర్ కేరు, ఫేస్ కేరు,
అసలు నిజంగా నేను అనుకుంటాను ఫేస్‌కి, హెయిర్‌కి ఇచ్చినంత కేరు దేవుని వాక్యానికి, ప్రార్థనకిస్తే సంఘాలు ఎప్పుడో చాలా మంచిగుండేయి. ఇవ్వట్లేదు. మరి అంటే ఎందుకు అలా జరుగుతుందనేటువంటిది ఇండివిడ్యువల్‌గా సిస్టర్స్ పరీక్షించుకోవాలి గానీ, ఇక్కడ మాట్లాడుతుందేంటంటే కాస్ట్‌లీ వస్తువులు ఏదైనా గూడా పెట్టుకొని, నువ్వు ఆరాధనకు రావటం వలన వేరే వాళ్ళు నిన్ను చూసి వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. వాళ్ళని డిస్టర్బ్ చేసేటువంటి రైట్ నీకు లేదు. అది వేరే సిస్టర్స్‌ని డిస్టర్బ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఒక పేద ఆమె మన సంఘంలో ఉందనుకోండి. ఆమెకు మంచి చీర లేదనుకోండి. మీరు చాలా ఎక్స్‌పెన్సివ్ బట్టలేసుకొనో, లేకపోతే ఎక్స్‌పెన్సివ్ బంగారం ఏసుకొని వచ్చారనుకోండి మీ చర్చ్‌కి. ఆమె ఎలా ఫీల్ అవుతది? అంటే ఒక వ్యక్తిని నువ్వు ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నావు గదా! లేకపోతే మిగిలిన స్త్రీలు ఎలా ఫీల్ అవుతారే నాకు లేదివి. మేబీ నేను గూడా ఇవి కొనుక్కోవాలేమో, నేను గూడా ఇవి తెచ్చుకోవాలేమో అని వాళ్ళని ప్రభావితం చేస్తారు. సో, ఆయనేమంటున్నాడంటే, మీరు దేవుని సంఘానికి వస్తుంది ఇవి చూపించుకోవడానికి కాదు. వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయటానికి కాదు. వేరే స్త్రీలను కాదు. తర్వాత పురుషులను కూడా చూడండి. ఆక్వర్డ్‌గా రెడీ అయ్యి వచ్చారనుకోండి. పురుషులు కూడా చూస్తారు గదా! ఆహ్, ఎందుకు? నేను అనుకోను ఒక సిస్టర్ యొక్క అందము ఏదైనా గూడా ఆమె తన భర్త కోసమే దాచిపెట్టుకోవాలి. ఇంకెవరికీ చూపించడానికి లేదసలు. నేనంటాను ఎక్స్‌ట్రా ఏం చేసినా గూడా అది వేరే వాళ్ళకి డిస్టర్బెన్సే గదా! అది పురుషులకైనా డిస్టర్బెన్స్ అవుతది. లేకపోతే స్త్రీలకైనా డిస్టర్బెన్స్ అవుతది. సో, ఏమంటున్నాడంటే, అమ్మ మీరు ఆరాధనకొచ్చేటప్పుడు, దేవుని సంఘానికొచ్చేటప్పుడు అణకువ కలిగి, సెల్ఫ్ కంట్రోల్‌తో, ఆశా నిగ్రహంతో మీరు ఎక్స్‌పెన్సివ్ స్టఫ్ ఏది గూడా మీ మీద లేకుండా అంటే వస్త్రాల దగ్గర నుంచి, బంగారం దగ్గర నుంచి, ముత్యాల దగ్గర నుంచి, తర్వాత మీ హెయిర్ ఎక్స్‌ట్రా అడిషనల్ హెయిర్ కేర్ దగ్గర నుంచి ఇవన్నీ గూడా లేకుండా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అని చెప్తున్నాడు. దీనికి రియాక్షన్ ఏంటంటే, అంటే ఈ వచనాలను కొంతమంది ఎక్కడికి తీసుకెళ్ళిపోయారంటే, అసలు ఏమి ఉండవు. అంటే చెవులకి ఉండవు, ముక్కులకి ఉండవు, మెడలో ఉండవు, ఏముండవు అన్నీ కంప్లీట్‌గా తీసేస్తారు. అందరూ వైట్ శారీ కట్టుకొని వచ్చి ఆరాధనలో కూర్చుంటారు. నేను వాళ్ళనేం అంటలేదు. నాకేం ప్రాబ్లమ్ లేదు. కానీ నేనంటాను మేబీ అందరూ ఒకే డ్రెస్ ఏసుకొనొచ్చి అలా కూర్చుంటే మళ్ళీ అందరూ జూస్తారు గదా! ఏంటిది అందరికి ఏమైందని? అంటే అందరూ ఒకే రకంగా ఉన్నారనుకోండి. మిగిలిన వాళ్ళకి డౌటొస్తది గదా! అంటే ఏం జరుగుతుంది ఈరోజు మన చర్చ్‌లో అనేటువంటి. సో, నాకు వాళ్ళు వ్యక్తిగతంగా అలా వస్తే నాకేం ప్రాబ్లమ్ లేదు. నేననుకుంటాను, ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి విషయాన్ని కొంచెం చాలా ఎక్కడికో తీసుకెళ్ళిపోయారేమోనని అనిపిస్తుంది. సో, అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం. నేను వాళ్ళకి విడిచిపెట్టేస్తాను. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటిదంతా గూడా మోడెస్టీ గురించి. మోడెస్టీ అంటే ఏంటంటే, చక్కగా అవసరమైనంత వరకు ఎంత అవసరమో అంత సరైన, తగిన మోడెస్టీ అనే మాటకి మనము ఇక్కడ చూసే రెస్పెక్టబుల్ అనేటువంటి మాట. అక్కడ వాడాడు నిజానికి. ఆయనేమంటాడంటే చూడండి. ఆ మాటుందా లేదా? తగుమాత్రపు అనే మాటుంది. తగుమాత్రపు అని ఉంది గదా! తగుమాత్రపు అంటే అర్థమేంటి? తగుమాత్రపు అదే దాన్నే మనం ఏమంటున్నామంటే రెస్పెక్టబుల్ డ్రెసెస్, రెస్పెక్టబుల్ వేలో నువ్వుండాలి. అంటే తగిన విధంగా, అనుగుణంగా, సరైనగా లేకపోతే గౌరవప్రదంగా నువ్వుండాలి అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట. సో, సిస్టర్స్ మీరు ధరించగూడనివి లేకపోతే అలంకరించుకొనగూడనివేంటంటే టూ మచ్ కేర్, హెయిర్ కేర్, టూ మచ్ గోల్డ్ అండ్ పర్ల్ కేర్ అండ్ ఫైనల్‌గా ఎక్స్‌పెన్సివ్ బట్టలు, ఎక్స్‌పెన్సివ్ చీరలు, లేకపోతే ఎక్స్‌పెన్సివ్ వస్త్రాలు ధరించకుండా సింపుల్‌గా, చక్కగా, శుభ్రంగా దేవుని సన్నిధికి రావాలి అనేటువంటిదే పౌలు చెప్తున్నటువంటి విషయం. సో, దేనితో అలంకరించుకోకూడదో చెప్పాడు. ఇప్పుడైతే దేనితో అలంకరించుకోవాలి? దేనితో అలంకరించుకోవాలో ఇప్పుడు చెప్తున్నాడు. మనం జాగ్రత్తగా చూద్దాం. దేనితో అలంకరించుకోవాలంటే ఫస్ట్ అంటాడు ఆయన తగుమాత్రపు వస్త్రముల చేతనే అలంకరించుకోవాలంట. ఎలా అలంకరించుకోవాలి? తగుమాత్రపు వస్త్రముల చేతనే అలంకరించుకొనవలెను. అప్రెల్ అనే మాట మనం వాడతాం గదా! అప్రెల్ అంటే ఏంటి? వస్త్రాలు. వస్త్రాలు. సో, ప్రాముఖ్యంగా నేను అనుకుంటాను ఇక్కడ ఫోకస్ అంతా గూడా
ఎక్కువ బట్టల మీదకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే తగుమాత్రపు వస్త్రాలన్నాడు. తర్వాత కిందేమన్నాడంటే మిగుల విలువ గల వస్త్రములు అన్నాడు. సో, ఐ థింక్ మెయిన్ పాయింట్ అంతా గూడా అక్కడికే తీసుకెళ్తున్నాడు. ఏమని తీసుకెళ్తున్నాడంటే తగుమాత్రపు వస్త్రముల చేతనే. నేనిక్కడ ఏమంటున్నానంటే ఆ తగుమాత్రపు వస్త్రములు అనేటప్పటికి అందరూ తెల్ల వస్త్రాలేసుకొని రావాలని కాదు. అది కాదు దాని మీనింగ్. దాని మీనింగు నేను మళ్ళా చెప్తున్నాను టెక్స్ట్ కూడా దాన్ని ఒక సైడ్‌కి తీసుకెళ్ళిపోయారనమాట. అలా తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడేమంటున్నాడంటే తగుమాత్రపు వస్త్రములంటే ఏంటంటే డీసెంట్‌గా, చక్కగా మనం ఎవరిని డిస్టర్బ్ చేయకుండా సింపుల్‌గా ఉండేటువంటి వస్త్రాలను సిస్టర్స్ ధరించుకోవాలి అనేటువంటిది పౌలు యొక్క పాయింట్. అంతేకాదు ఇంకేం ధరించుకోవాలంట? అసలు మెసేజ్ అంతా ఇప్పుడొస్తుందండి. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా హాఫ్ మెసేజే. అసలు మెసేజ్ ఇప్పుడొస్తుంది. ఏం ధరించుకోవాలంట? ఆ! ఏం ధరించుకోవాలో ఇప్పుడు చెప్తున్నాడు మీరు జాగ్రత్తగా వినండి. సో, సిస్టర్స్ సంఘంలో 50% మీరే. సంఘంలో 50% మీరే. దేవుడి సంకల్పాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత 50% మీ మీదే ఉంది. ఒక సంఘము మంచిగా ఉండాలంటే, ఒక సంఘము మంచిగా పరిచర్య చేయాలంటే, స్త్రీలు లేకుండా పరిచర్య చేయలేరు. కాబట్టి మీ మీద చాలా భారమున్నది. మీ మీద ఉన్న భారాన్ని అంటే దేవుని సంకల్పము గురించినటువంటి భారము దేవుడు మీ మీద ఉంచినప్పుడు, మీరు ఆ బాధ్యతను విస్మరించి హెయిర్ కేర్ మీద, క్లాత్స్ కేర్ మీద, గోల్డ్ కేర్ మీద, పర్ల్స్ కేర్ మీద పెట్టొద్దు. దయచేసి నేను చెప్తుందేంటంటే, దేవుడు మీ మీద చాలా భారం ఉంచాడు. మీరు చేయాల్సిన పని చాలా పనుంది. ఆ పని మీద మీరు దృష్టి పెట్టండి గానీ, మిగిలిన బాహ్యమైనటువంటి వీటి మీద మీరెక్కువ దృష్టి పెట్టొద్దు. ఎందుకంటే, దానికి కారణం చెప్తాను. దానికి కారణం ఏంటంటే, మీరు పరిశుద్ధమైన స్త్రీలు. పరిశుద్ధమైన స్త్రీలు అంటే, దేవుని కుమారుని యొక్క రక్తము మిమ్మల్ని కడిగింది. మీరు నిత్య జీవానికి వెళ్తున్నారు. మీరు భూమి మీద ఉన్న వాటి కోసం మీరు బ్రతకట్లేదు. నిజంగా అబ్రహాము, శారాల వలె ఒక మంచి కుటుంబంగా దేవుడు మనల్ని ఉండాలని కోరుకుంటున్నాడు. శారా లాంటి మనసు దేవుడు మీకు కావాలని కోరుకుంటున్నాడు. సో, మీ మనసు భూ సంబంధమైన వాటి మీద గాని, భూ సంబంధమైన కోరికల మీద గాని అసలు ఉండకూడదు మీకు. వీటి మీద మీ మనసు తీసేసుకోవాలి. తీసేసుకోవాలనే ఆయనిక్కడ ఒక చక్కటి మాట అన్నాడేంటంటే, మీరు దేని చేత అలంకరించుకోవాలంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి 10వ వచనంలో దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. చూడండి దేనితో అలంకరించుకోవాలి? తగుమాత్రపు వస్త్రాలతో అలంకరించుకోవాలి. కరెక్ట్. అంతేకాదంట అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది స్త్రీ అలంకరణలో ప్రాముఖ్యమైనది ఏంటంట అంటే మిమ్మల్ని మీరంట సత్క్రియలతో అలంకరించుకోవాలంట. మంచి క్రియలు. సత్క్రియలు అంటే ఏంటి? మంచి క్రియలు. మంచి క్రియలు చేసేటువంటి స్త్రీలుగా మీరు ఉండాలని, వాటి చేత మీరు అలంకరించబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అంతేకాదు సత్క్రియలు ఎవరు చేస్తారంట? ఎవరు చేసే సత్క్రియలంట? ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా. అంటే అర్థం ఏంటంటే, మేము దైవభక్తి గలవారము అని చెప్పుకునేటువంటి స్త్రీలకు తగినట్టుగా. మేము దైవభక్తి గలవారము. దైవభక్తి, భక్తి అనేటువంటి మాట మనకి చాలా సార్లు దేవుని వాక్యంలో వస్తది. యాక్చువల్‌గా ఈ పుస్తకంలో 2 తిమోతిలో మనము భక్తి లేకపోతే దైవభక్తి అనే మాట నేను చాలా సార్లు చూపించాను. మీకు మేబీ మరలా నేను కొన్ని సార్లు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. 3వ అధ్యాయము 16వ వచనంలో నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది అని అంటాడు. 4వ అధ్యాయం 7వ వచనంలో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము అని అంటాడు. 8వ వచనంలో శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమైనది గాని దైవభక్తి ఇప్పటికీ జీవం విషయంలో రాబో జీవం విషయంలోను వాగ్దానములతో కూడినది. అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనది. భక్తి మంచిది. 5వ అధ్యాయము 4వ వచనంలో భక్తిని చూస్తాము. 6వ అధ్యాయము 3వ వచనంలో దైవభక్తిని చూస్తాము. 6వ అధ్యాయం 5వ వచనంలో దైవభక్తిని చూస్తాము. 6వ అధ్యాయం 6వ వచనంలో దైవభక్తిని చూస్తాము. 6వ అధ్యాయం 11వ వచనంలో భక్తిని చూస్తాము. చూడండి అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా నిన్ను నువ్వు సంఘములో
అందరి ఎదుట సాక్ష్యం ఇస్తూ చెప్పుకోగలగాలి. ఆ మాట కూడా ఉంది కదండీ! ఏమనుందండి? దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలు. చెప్పుకోవటం ఏంటి? ప్రొఫెసింగ్. అంటే దైవభక్తి గలవారము అని చెప్పుకునేటువంటి స్త్రీలకు తగినట్టుగా వాళ్ళను వాళ్ళు మంచి క్రియలతో అలంకరించుకోవాలంట. దైవభక్తి గల స్త్రీలు అంటే ఎవరు? దైవభక్తి గల స్త్రీలు ఎవరో చెప్పమంటారండి? భక్తి అంటే అర్థం ఏంటంటే, దేవుని కన్నుల క్రింద ఆయనను సంతోషపెడుతూ, ఆయనకిష్టమైనటువంటి జీవితం జీవించడమే భక్తి అంటే. నువ్వు, నువ్వు టూ మచ్ టైము నీ పైన పెట్టుకున్నావనుకోండి, నువ్వు ఆయన కనుదృష్టి కింద ఆయన్ని సంతోషపెడుతున్నటువంటి భక్తి గల జీవితమో కాదో నువ్వు పరీక్షించుకోవాలి. దేవుడు కోరుకుంటుందేంటి మన దగ్గర నుంచి? భక్తిగల జీవితం. భక్తిగల స్త్రీలు. సంఘంలో కావాల్సిందెవరు? భక్తిగల స్త్రీలు. దేవునికి భయపడి, దేవుని కన్నుల క్రింద దేవుని సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్తాం ప్రభువా. మేమిక్కడున్నాం ప్రభువా. నీ సంకల్పం కోసం ఉన్నాం ప్రభువా. నేను పవిత్రంగా జీవిస్తాను, పరిశుద్ధంగా జీవిస్తాను, నీ పని చేస్తాను, నీ కోసం కష్టపడతాను ప్రభువా అనేటువంటి స్త్రీలకు తగిన విధముగా ప్రవర్తన ఉండాలంట. వాళ్ళ క్రియలు ఎలా ఉండాలంట అంటే అలాంటి పరిశుద్ధమైన స్త్రీలకు తగిన విధముగా వాళ్ళ ప్రవర్తన ఉండాలంట. ఆ క్రియలతో వాళ్ళను వాళ్ళు అలంకరించుకోవాలి అని దేవుడు చెప్తున్నాడనమాట. అలాంటి క్రియలు వాళ్ళకి అవసరము అని దేవుడు చెప్తున్నాడనమాట. అంటే అర్థమేంటో తెలుసా అండి? అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది సిస్టర్స్‌కి ఏంటంటే, నేను గాడ్‌లీ వుమెన్‌గా ఉంటాను. నేను భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఉంటాను. నేను దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంటాను. అది ఇంపార్టెంట్. దాంతో నువ్వు యాక్షన్స్ స్టార్ట్ అవుతాయి. క్రియలు స్టార్ట్ అవుతాయి. క్రియలు ఎక్కడ మొదలవుతాయి? ముందు నీ జీవితం ఆయన వైపు తిప్పుకున్నప్పుడే గదా! మంచి క్రియలనేటువంటిది నీ జీవితంలో మొదలయ్యేది. ఆ మంచి క్రియలన్నీ గూడా నువ్వు చేస్తంటే వాటిని నువ్వు అమర్చుకుంటున్నావంట. అలంకరించుకుంటున్నావంట నీ జీవితంతో. చూడండి అలాంటి అలంకరణ దేవుడు సిస్టర్స్ దగ్గర నుంచి కోరుకుంటా ఉన్నాడు. ఇది ఇంపార్టెంట్ పాయింటే. నేను దైవభక్తి గురించి నేను అనుకుంటాను మీకు అర్థమయ్యేటట్టు దైవభక్తి అనేటువంటిది సెకండ్ పీటర్‌లో గూడా చెప్పాను నేను. దేవుడు మనకు జీవమునకును, భక్తికి కావాల్సిన వాగ్దానాలన్నీ గూడా దేవుడు దయచేసాడు. అది పీటర్ గూడా చెప్పాడు. ఏంటంటే, భక్తి అంటే ఏంటంటే, దేవుని కన్నుల క్రింద భయపడుతూ, ఆయనను సంతోషపెడుతూ, ఆయన కోసం బ్రతికేటువంటి జీవితమే దైవభక్తి గల జీవితం. అలాంటి స్త్రీలు సంఘంలో అవసరం. వాళ్ళు దేవుని సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్తారు. ఎప్పుడైతే వాళ్ళకు దైవ భక్తి ఉంటదో వాళ్ళేం జేస్తారో తెలుసా వెంటనే మంచి క్రియలు చేస్తారు. ఆ మంచి క్రియలు అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ మాటో తెలుసా న్యూ టెస్టమెంట్‌లో? మంచి క్రియలంటే ఏంటి? మంచి పనులంటే ఏంటి? దేవునికిష్టమైన పనులంటే ఏంటి? చూడండి. మీరు ఊహించండి. దేవునికిష్టమైనదేంటి? నా దేవునికి సంతోషం తెచ్చేదేంటి? ఆ క్రియలన్నీ చేయాలంట. నిజానికి దేవుడు మనల్ని రక్షించిందెందుకు? దేవుడు మనల్ని రక్షించిందెందుకో తెలుసా అండి? మనము ఆయన మన కొరకు సిద్ధపరిచిన మంచి క్రియలను చేయటానికి. దేవుడు మనల్ని రక్షించిందని చూడండి ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మనము ఈ మాటను చూస్తాం. ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన మన రక్షణ గురించి మాట్లాడుతూ ఏమంటాడు? 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై అనే మాట ఉంది గదండీ! సేమ్ వర్డ్ అన్నమాట. మనం ఇక్కడ చూస్తున్నటువంటిది, అక్కడ ఉన్నటువంటిది ఒకటే గుడ్ వర్క్స్. అంటే ఏంటంటే మంచి క్రియలు, సత్క్రియలు. అసలు దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడంటే, మనం ఆయన పని చేయటానికి, ఆయన కోసం బ్రతకటానికి, ఆయన సంకల్పం ముందుకు తీసుకెళ్ళడానికి, ఆయన చిత్తం చేయటానికి. ఆయన చిత్తం నువ్వు చేయాలంటే, ముందు ఆయన కన్నులు ఎదుట నువ్వు భయపడుతూ ఆయన కోసం బ్రతకాలి. బ్రతికితేనే నువ్వు ఆయన కోసం ఆ క్రియలన్నీ నువ్వు చేయగలవన్నమాట. సో, ఆ సత్క్రియలతో స్త్రీలు వారు అలంకరించుకోవాలి. నేను ప్రాక్టికల్‌గా ఎలాగో చెప్తాను. బట్ ఈ పాయింటు ఇంకొంచెం ఇంపార్టెంట్. ఎందుకంటే అసలు ఇక్కడ అలంకరించుకోవాల్సిందంతా గూడా స్త్రీలు ఇదే. తగుమాత్రపు వస్త్రాలన్నాడు. అది అర్థమైంది మనకి. కానీ దాని తర్వాత ఏమంటున్నాడంటే, నువ్వు గాడ్‌లీ వుమెన్‌వి. గాడ్‌లీ వుమెను గాబట్టి
నువ్వు చాలా చేయాలి. మంచి క్రియలు చేయాల్సినవి చాలా ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు. వాటితో అలంకరించుకోమంటున్నాడు కాబట్టి, మనం దీన్ని కొంచెం జాగ్రత్తగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ తిమోతి, సెకండ్ తిమోతి, టైటస్‌లోనే ఈ టాపికు ఎంత ఇంపార్టెంట్ టాపికో నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటి మంచి క్రియలు అంటే ఏం చేయాలి స్త్రీలు? చేయాల్సినటువంటి ఏ విధంగా స్త్రీలు దేవునికి మంచి క్రియలు చేయగలరు? మనము ఐదో అధ్యాయంకొస్తే మనం ప్రభువు కూడా చెప్పాడు గదా! నిజానికి ఇది ఎంత ఇంపార్టెంట్ పాయింట్ అంటే మనము మత్తయి సువార్తలో ఈ మాట చూస్తాం. ప్రభువు అన్నటువంటి చక్కటి మాట. ఏమనంటాడాయన మన క్రియల గురించి ఏం చెప్పాడు ప్రభువు? ఐదో అధ్యాయము 16వ వచనం గదా! ఐదో అధ్యాయం 16వ వచనంలో. మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. చూడండి, మనమంట మంచి క్రియలు చేయాలంట. మంచి క్రియలు చేసినప్పుడు మనుషులు చూసి పరలోకమందున్నటువంటి తండ్రిని వాళ్ళు మహిమపరుస్తారంట. సో, అంటే మనల్ని రక్షించింది ఎందుకు అంటే, మనము సత్క్రియలు చేయటానికే దేవుడు మనల్ని రక్షించాడు. సో, మొదటి తిమోతి ఐదో అధ్యాయంలో ఐదో అధ్యాయం 10వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. విధవరాళ్ళ గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఐదో అధ్యాయం 10వ వచనంలో. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి, పరదేశులకు ఆతిథ్యమిచ్చి, పరిశుద్ధుల పాదములు కడిగి, శ్రమపడు వారికి సహాయము చేసి, ప్రతి సత్కార్యము చేయబూనుకున్నదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. చూడండి, దేవుని సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులైన స్త్రీల గురించి మాట్లాడుతూ, ఒకవేళ ఆమె గనక తన జీవిత కాలము దేవుడి కోసం బ్రతికి, దేవునికి సేవ చేస్తే గనక ఆమెను నువ్వు ఆ లెక్కలో చేర్చు అంటున్నాడు. అంటే చూడండి ఎలాంటి డివోటెడ్ లైఫ్ ఉంది. మంచి క్రియలు చూడండి ఆమె ఎన్ని క్రియలు చేసిందో తన జీవిత కాలం. తన ఆశ అంతా గూడా దేవుని మీద పెట్టుకొని బ్రతికింది. తన ఆశ అంతా సంఘం మీద పెట్టుకొని బ్రతికింది. సంఘంలో ఉన్న పరిశుద్ధుల మీద, పరిచర్య మీద పెట్టుకొని బ్రతికింది. కాబట్టి ఆమె సత్క్రియలను దేవుడు అంగీకరించాడు. అంగీకరించడమే కాదు, ఆమెను నువ్వు లిస్ట్ చేయాలన్నాడు. 6 అధ్యాయము 19వ వచనంలో గూడా ధనవంతుల గురించి మాట్లాడుతూ ఈ మాటలంటాడనమాట. 19వ వచనం, 6 అధ్యాయం 19వ వచనంలో సత్క్రియలు అను ధనము గలవారును అనే మాట ఉందనమాట కదా! అంటే దేవుడు నీకు ఏది ఇచ్చాడో అది నువ్వు అందరికీ పంచుకోగలగాలి. పంచుకోగలిగినప్పుడే నువ్వు సత్క్రియలు చేసిన వాడివవుతావు. నీకు దేవుడు ధనం ఇచ్చాడా, నీకు దేవుడు కృప ఇచ్చాడా, నువ్వు వేరే వాళ్ళతో పంచలేకపోయావనుకో, నువ్వు ఏ మాత్రం గూడా మరి కరుణ, జాలి కలిగినటువంటి వ్యక్తివి కాదు. నువ్వు సత్క్రియలు చేస్తున్నటువంటి వ్యక్తివైతే కాదు. తీతుకు రాసిన పత్రికలో గూడా మనము మరలా ఈ మాట చూస్తాం. తీతుకే చెప్తాడు ఈ మాట. ఏమంటాడంటే, రెండో అధ్యాయం 8వ వచనంలో, "నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము" అంటాడు. రెండో అధ్యాయము 7, 8 వచనంలో. రెండో అధ్యాయం 14 వచనంలో చూడండి. "ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విడిపించి, సత్క్రియల యందాసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని" అనే మాట ఉందన్నమాట. అంటే అసలు మనల్ని ఆయన ఎందుకు రక్షించాడంట? సత్క్రియలు చేయటానికి. ఒక చోట కాదు. మూడో అధ్యాయము 8వ వచనము. విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచునట్లు అంటాడు. తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము 8వ వచనంలో. సత్క్రియలు అనే మాట మనం మరలా అక్కడ చూస్తామన్నమాట. మూడో అధ్యాయము 14వ వచనంలో సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను అని అంటాడన్నమాట. మనం నిష్ఫలులు కాకుండా ఉండాలంటే మనము సత్క్రియలు చేసే వారంగా ఉండాలి అని అంటాడు. నిజానికి అసలు ఫస్ట్ తిమోతి, సెకండ్ తిమోతి, టైటస్, తీతుకు రాసిన పత్రిక అంతా గూడా మాట్లాడేదేంటంటే, స్త్రీలు సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. కానీ మీరు అలంకరించుకోవాలంటే ముందు మీ లైఫ్ గాడ్ సెంటర్డ్‌గా ఉండాలి. దైవభక్తి గల స్త్రీలుగా మీరు ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు మంచి కార్యాలు, మంచి క్రియలు మీరు చేయగలరు. వాటితో మిమ్మల్ని మీరు అలంకరించుకోగలరు. ప్రాక్టికల్‌గా మాకు అర్థమయ్యేటట్టు చెప్పండి పాస్టర్ గారు. ఏం చేయాలి? మేమేం చేస్తే నిజంగా సత్క్రియలతో మమ్మల్ని మేము అలంకరించుకోగలం? ఆన్సర్ ఏంటంటే, మీరు దేవుడి చిత్తము ముందుకు వెళ్ళటానికి మీరు చేయగలిగిందంతా గూడా మీరు చేయండి. అవన్నీ మంచి క్రియలే. దేవునికి ఇష్టమైనటువంటివి, దేవుని సంకల్పం ముందుకు వెళ్ళటానికి
మీరు చేయగలిగిందంతా గూడా మీరు చేయండి. చూడండి, సంఘముగా కలిసి ప్రార్థన జేస్తున్నాం. మీరు ప్రార్థనకు రండి. ఇంకా ఎవరినైనా ప్రార్థనకు తీసుకురాగలిగితే తీసుకురండి. సంఘంలో ఏం జరుగుతుంది? ఎలా ఉన్నాయి? కుటుంబాలు ఎలా ఉన్నాయి? పరిస్థితులు ఎలా ఉన్నాయి? అన్నీ పట్టించుకోండి. మీరేదన్నా సహాయం చేయగలిగితే వాళ్ళకి మీరు సహాయం చేయండి. దేవుని వాక్యము వినండి. దేవుని వాక్యం రాయగలిగితే రాయండి. అనేక మందికి దేవుని వాక్యం పంపించడానికి మీరు సహాయం చేయండి. ఇవన్నీ సత్క్రియలే. పేదలను కనికరించండి. అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయండి. కన్నీటితో ఉన్న వాళ్ళతో ఎళ్లి కూర్చొని మాట్లాడండి. బాధలో ఉన్న వాళ్ళను ఓదార్చండి. ఇవన్నీ సత్క్రియలే. అనాథలను పట్టించుకోండి. విధవరాండ్రను పట్టించుకోండి. ఇవన్నీ సత్క్రియలే. సంఘంలో ఏం అవసరత ఉందో చూడండి. పరిగెట్టుకుంటా ఎళ్లి చేయటానికి ప్రయత్నం చేయండి. ఇవి గూడా సత్క్రియలే. అంతేకాదు, దేవుని తెలియని వారికి దేవుని కుమారుడిని ప్రకటించండి. ఇది గూడా మంచి పని. మిమ్మల్ని చూడగానే బాహ్య అందం గురించి మనుషులు మాట్లాడకూడదు. ఔటర్ అపియరెన్స్ గురించి మిమ్మల్ని ఎవరు మాట్లాడకూడదు. మిమ్మల్ని చూడగానే ఒక కాపరికైనా, సంఘ పెద్దలకైనా, సంఘస్థులకైనా ఏం గుర్తు రావాలంటే ఆమె గాడ్‌లీ వుమన్. ఆమె చాలా దైవభక్తి గల స్త్రీ. అంతేకాదు, ఆమె దేవుడి కోసము రాత్రి పగలు కష్టపడేటువంటి స్త్రీ. అన్నీ విడిచిపెడతది. దేవుని సంఘం అంటే, దేవుని పరిచర్య అంటే, దేవుని సంకల్పం అంటే పరిగెట్టుకుంటూ ముందుకొస్తది. అలా గనక మీ జీవితాన్ని మీరు ఏర్పరుచుకుంటే గనక, మిమ్మల్ని మీరు చక్కగా అలంకరించుకున్నట్టే. లేకపోతే మీ జీవితము, సమయము, ధనము అన్నీ గూడా వేస్ట్ అయిపోతాయి. మోసకరమైన వాటి మీద మీరు దృష్టి పెట్టకండి. నిజమైన, విలువైనటువంటి దేవుడు చేయమన్న మంచి క్రియలతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. దేవుడు విస్తారమైన కృప సిస్టర్స్ అందరికీ దయచేయాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. మీకు ఎలాంటి హృదయం ఉండాలో చెప్పాడు. వేటితో అలంకరించుకోకూడదో చెప్పాడు. వేటితో అలంకరించుకోవాలో కూడా చెప్పాడు. దేవుడు మీకు బలమివ్వాలని, కృప ఇవ్వాలని, మిమ్మల్ని చక్కగా నడిపించి, పరిచర్యలో గొప్పగా స్త్రీలను వాడుకోవాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్.